మెదక్ జిల్లాలోని కొల్చార మండల వ్యాప్తంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. మండల కేంద్రమైన కొల్చారంతో పాటు పలు గ్రామాల్లో అధికారులు, అనధికారులు, రాజకీయ నాయకులు ఈ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాకు వందనం చేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. మండల రెవెన్యూ కార్యాలయం వద్ద తహసీల్దార్ మహమ్మద్ గఫార్మియా, పోలీస్ స్టేషన్ వద్ద ఎస్ఐ మహమ్మద్ గౌస్, మండల వనరుల కేంద్రం వద్ద ఎంఈఓ సత్యనారాయణరావు, వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద మండల వ్యవసాయ అధికారి శ్వేతకుమారి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద మెడికల్ ఆఫీసర్ రమేష్, కొల్చార గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద గ్రామ పంచాయతీ కార్యదర్శి అంజయ్య, సొసైటీ కార్యాలయం వద్ద చైర్మన్ మనోహర్, కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగులుగారి మల్లేశం గౌడ్, వివేకానంద విగ్రహం వద్ద సంఘమిత్ర సంఘం అధ్యక్షుడు బిట్ల అశోక్, రంగంపేట సొసైటీ కార్యాలయం వద్ద డీసీఎంఎస్ వైస్ చైర్మన్, సొసైటీ చైర్మన్ అరిగే రమేష్ కుమార్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరణ చేశారు. అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాల వద్ద పంచాయతీ కార్యదర్శులు, రైతు వేదికల వద్ద ఏఈఓలు జాతీయ పతాకావిష్కరణ చేసి జాతీయ జెండాకు వందనం చేశారు. అలాగే మండల వ్యాప్తంగా అన్ని పాఠశాలల వద్ద గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ రోజు 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల్ని కొల్చార మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొల్చార మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దేవనగర్ శేఖరన్న మరియు మండల కార్యవర్గ సభ్యులు మన వైస్ ప్రెసిడెంట్ గోవర్ధన్, జనరల్ సెక్రటరీ గండకాయ కొల్చార మండల ప్రజలకు ఈరోజు ఏంటంటే మనం ఏదైతే నిధులు నియామకాలపై ఏర్పడ తెలంగాణలో గడిచిన 10 ఏళ్ల కాలంలో ఏ విధంగా ప్రజలు అవస్థలు పడ్డారో అట్టి అవస్థలను పటాపంచలు చేస్తూ గత సంవత్సరంలో మన ప్రజాపాలన పగ్గాలు చేపట్టి తెలంగాణను అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్న మన ప్రీతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అన్ని ఇచ్చిన 6 గ్యారెంటీలను కూడా తూచా తప్పకుండా అమలు చేస్తూ ఈరోజు రంగాగస్ట్ సందర్భంగా 4 సంక్షేమ కార్యక్రమాలను కూడా లాంచ్ చేయడం జరుగుతుంది. అట్టి లబ్ధిదారులకు ఈరోజు సీఎం చేతుల మీదుగా అక్కడ హైదరాబాద్లో ప్రోగ్రాం మొదలవుతుంది. మన మండల కేంద్రంలో కూడా పొద్దురెడ్డిపల్లి గ్రామాన్ని ఎంచుకోవడం జరిగింది. అక్కడ కూడా ఈ 4 గ్యారెంటీలకు సంబంధించింది ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, ఈ 4 పథకాలకు సంబంధించిన లబ్ధిదారులకు ఈరోజు మన పొద్దురెడ్డిపల్లి గ్రామంలో స్థానిక మన ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారి ఆధ్వర్యంలో మా మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా పాల్గొనడం జరుగుతుంది. అట్టి వేడుకలు ఘనంగా నిజాంపేట మండల వ్యాప్తంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించారు. రైతు వేదిక వద్ద వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి, తహసీల్దార్ కార్యాలయం, గ్రామ పంచాయతీ వద్ద తహసీల్దార్ సురేష్ కుమార్, ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఎంపీడీఓ రాజిరెడ్డి, సొసైటీ కార్యాలయం వద్ద సొసైటీ చైర్మన్ బాపురెడ్డి, వెటర్నరీ దవాఖానా వద్ద డాక్టర్ మౌనిక, విద్యుత్ సబ్ స్టేషన్ కార్యాలయం వద్ద విద్యుత్ ఏఈ గణేష్, కాంగ్రెస్ కార్యాలయం వద్ద పట్టణ అధ్యక్షులు నసీరుద్దీన్ ఆధ్వర్యంలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిజాంపేట మండల వ్యాప్తంగా గ్రామ ప్రజలందరికీ 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. గ్రామాల్లో ప్రజలంతా శాంతియుత వాతావరణంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ జయపాల్ రెడ్డి, ఆర్ఐలు ప్రీతి, ఇమాద్, సీనియర్ అసిస్టెంట్ రమేష్, వినయ్, ఏఈఓ రమ్య, పుప్పల కృష్ణారెడ్డి, మండల అధ్యక్షులు మారుతి, వై వెంకటేశం, కొమ్మట సత్యనారాయణ, వెంకటేష్ గౌడ్, కొమ్మట బాబు, రాజిరెడ్డి, సుధాకర్, సిద్ధాగౌడ్, భూమాగౌడ్ గ్రామస్తులు పాల్గొన్నారు. సందర్భంగా 76 దానికి సంబంధించి ఈరోజు మన మండల లెవెల్లో గణతంత్ర దినోత్సవం జరుపుకోవడం జరిగింది. దీనికి సంబంధించి మండల ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాను నా తరఫు నుంచి. థ్యాంక్ యూ. ప్రజలందరికీ నిజాంపేట పోలీస్ వారి తరఫు నుంచి 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ప్రజలందరూ కూడా శాంతియుత వాతావరణంలో గణతంత్ర దినోత్సవ చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో జాతీయ జెండాను అధికారులు అవమానించారు. రిపబ్లిక్ డే దినోత్సవం సందర్భంగా వెల్దుర్తి వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద మండల వ్యవసాయ విస్తరణ అధికారి మజీద్ జాతీయ జెండా ఆవిష్కరించారు. జాతీయ జెండా చిరిగిపోయిన జెండాను ఆవిష్కరించడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా జాతీయ జెండాను అధికారులు అవమానించారని మండిపడ్డారు.
మెదక్ జిల్లా వెల్దుర్తి మండల వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక పంచాయతీ కార్యాలయం వద్ద మండల ప్రత్యేక అధికారి తహసీల్దార్ కృష్ణ జాతీయ జెండా ఆవిష్కరించి సంబరాలు నిర్వహించారు. గాంధీ చౌరస్తా వద్ద తాజా మాజీ సర్పంచ్ ఆముద భాగ్యలక్ష్మి ఆంజనేయులు జాతీయ జెండా ఆవిష్కరించగా ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఎంపీడీఓ ఉమాదేవి, శ్రీ శక్తి భవనం వద్ద శంకరయ్య, తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ కృష్ణ జాతీయ జెండా ఆవిష్కరించి సంబరాలు నిర్వహించారు. మండల పరిధిలోని అన్ని గ్రామ పంచాయతీలలో కార్యదర్శులు, ప్రత్యేక అధికారులు జాతీయ జెండా ఆవిష్కరించి సంబరాలు నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల వద్ద ఉపాధ్యాయులు జాతీయ జెండాలు ఆవిష్కరించి సంబరాలు నిర్వహించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. పురవీధుల గుండా జాతీయ జెండాను పట్టుకొని జాతీయ గీతం ఆలపిస్తూ విద్యార్థులు సందడి చేశారు. చిన్నశంకరంపేట మండలంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించారు. జాతీయ, ప్రభుత్వ కార్యాలయాల వద్ద జాతీయ జెండా రెపరెపలాడింది. మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాల వద్ద, స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ నారాయణ, తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ మన్నన్, ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఎంపీడీఓ దామోదర్, ఐకేపీ కార్యాలయం వద్ద ఏపీఎం లక్ష్మీనారాయణ, వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద వ్యవసాయ అధికారి లక్ష్మీ ప్రవీణ్, కస్తూర్బా పాఠశాలలో ప్రిన్సిపల్ గీత, తెలంగాణ మోడల్ పాఠశాల వద్ద ప్రిన్సిపల్ వాణి, మండల విద్యా వనరుల కేంద్రం వద్ద ఎంఈఓ పుష్పవేణి, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద చైర్మన్ అంజిరెడ్డి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద ప్రధానోపాధ్యాయులు డిప్లా నాయక్, తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సానా సత్యనారాయణ, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రాజు, అంగన్వాడీ కేంద్రం వద్ద నాగరాణి, అంబేద్కర్ విగ్రహం వద్ద లక్ష్మణ్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద మాజీ ఉప సర్పంచ్ చిరంజీవి జాతీయ జెండా ఎగురవేశారు. తహసీల్దార్ మన్నన్ మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాల వద్ద జాతీయ జెండా ఎగురవేయడం జరిగిందని అన్నారు. ప్రజలకు, ప్రజాప్రతినిధులకు మరియు విలేకరులకు అందరికీ 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ, మరియు మనము భారతదేశ రాజ్యాంగం సందర్భంగా ప్రతి సంవత్సరము 26 జనవరిని గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాము. ఇట్టి గణతంత్ర దినోత్సవాన్ని సందర్భం చేసుకొని మరి ఒకసారి శంకరంపేట మండల ప్రజలకందరికీ తహసీల్దార్ శంకరంపేట నుండి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. మేడ్చల్ మాజీ ఉప సర్పంచ్ మర్రి నరసింహారెడ్డి జన్మదిన వేడుకలు మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా డీసీసీ అధ్యక్షుడు హరివర్ధన్ రెడ్డి హాజరై నరసింహారెడ్డిని శాలువాతో సన్మానించి కౌన్సిలర్లతో కలిసి కేక్ కట్ చేయించారు. ఈ సందర్భంగా హరివర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, మాజీ ఉప సర్పంచ్ నరసింహారెడ్డి ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో నిర్వహించుకొని మంచి పదవులు పొందాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులతో పాటు సిబ్బంది పాల్గొన్నారు. కౌడిపల్లి మండల కేంద్రమైన కౌడిపల్లితో పాటు అన్ని గ్రామాలలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కౌడిపల్లి మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సెక్రటరీ వెంకటేశం, కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసరావు, ఎస్బీఐ బ్యాంక్ వద్ద మేనేజర్ నర్సయ్య, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇన్ఛార్జ్ హెచ్ఎం పద్మ,
పోలీస్ స్టేషన్ వద్ద ఎస్ఐ రంజిత్ కుమార్ రెడ్డి, సమీకృత బాలికల వసతి గృహం వద్ద వార్డెన్ నర్సమ్మ, ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఎంపీడీఓ శ్రీనివాస్, తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ ఆంజనేయులు, అగ్రికల్చర్ కార్యాలయం వద్ద ఏడీఏ పుణ్యవతి, పంచాయతీరాజ్ కార్యాలయం వద్ద డిఈఈ అమరేశ్వర్, ఐకేపీ కార్యాలయం వద్ద ఏపీఎం సంగమేశ్వర్, పశు వైద్య కార్యాలయం వద్ద అసిస్టెంట్ చెన్నయ్య, ప్రభుత్వ ఆసుపత్రి వద్ద డాక్టర్ శ్రీకాంత్, ఎంఆర్సీ వద్ద ఎంఈఓ బాలరాజ్, ఆదర్శ వసతి గృహం వద్ద ఎస్టీ వసతి గృహం వద్ద ఇన్ఛార్జ్ వార్డెన్ జయరాజ్, బీసీ హాస్టల్ వద్ద వార్డెన్ ప్రణయ్ కుమార్, ఎస్టీ మినీ గురుకులంలో శ్రీప్రియ, మండల పరిధి అన్ని గ్రామాలలో పంచాయతీ కార్యాలయం వద్ద పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ కార్యదర్శులు, పాఠశాలల వద్ద ప్రధానోపాధ్యాయులు, అంగన్వాడీ కేంద్రాల వద్ద అంగన్వాడీ టీచర్లు జాతీయ జెండాలను ఆవిష్కరించారు. అనంతరం ఆయా పాఠశాలలో విద్యార్థులు వివిధ వేషధారణలతో ఆకట్టుకున్నారు. జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రాజునాయక్, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు సారా రామాగౌడ్, నాయకులు అమర్ సింగ్ రాథోడ్, కౌడిపల్లి హైస్కూల్ మాజీ ఎస్ఎంసీ చైర్మన్ జగన్, అధికారులు, ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు, నాయకులు పాల్గొన్నారు. నిరుపేదల సంక్షేమానికి సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీల మేరకు నేడు 4 సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టనున్నామని కొల్చార మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాగులగారి మల్లేశం గౌడ్ తెలిపారు. 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మెదక్ జిల్లాలోని కొల్చార మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొల్చార మండల కేంద్రమైన బస్టాండ్ ఆవరణలో జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా మండల ప్రజలకు అందరికీ 76వ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగులగారి మల్లేశం గౌడ్, ఉపాధ్యక్షులు మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గంగసాని మహేశ్వర్ రెడ్డి, ట్రెజరర్ మధుసూదన్ రెడ్డి, సీనియర్ నాయకులు దేవానగర్ శేఖర్, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు మారెల్లి అనిల్ కుమార్, ఎల్లుగారి శ్రీనివాస్ రెడ్డి, మాజీ సర్పంచ్లు మన్నే శ్రీనివాస్, పాండు, మాజీ ఎంపీటీసీ చంద్రశేఖర్ రెడ్డి, మైనార్టీ సెల్ మండల ప్రెసిడెంట్ సయ్యద్ అక్రమ్, కొల్చారం గ్రామ శాఖ నాయకులు చింతల బాలరాజు, శ్రీశైలం, చిన్నగణాపురం పిఎస్ఈఎస్ చైర్మన్ మందా నాగయ్య, కిస్టాపూర్, చిన్నగణాపూర్ గ్రామ శాఖ అధ్యక్షులు శ్రీశైలం యాదవ్, అశోక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు భూమేష్, ప్రభాకర్, సత్యం, వీరేందర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల్ని కొల్చార మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొల్చార మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దేవనగర్ శేఖరన్న మరియు మండల కార్యవర్గ సభ్యులు మన వైస్ ప్రెసిడెంట్ గోవర్ధన్, జనరల్ సెక్రటరీ గండసాయి, కొల్చార మండల ప్రజలకు ఈరోజు ఏంటంటే మనం ఏదైతే నిధులు నియామకాలపై ఏర్పడిన తెలంగాణలో గత 10 ఏళ్ళు గడిచిన 10 ఏళ్ల కాలంలో ఏ విధంగా ప్రజలు అవస్థలు పడ్డారో అట్టి అవస్థలను పటాపంచలు చేస్తూ గత సంవత్సరంలో మన ప్రజాపాలన చేపట్టి పగ్గాలు చేపట్టి తెలంగాణను అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్న మన ప్రీతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అన్ని ఇచ్చిన 6 గ్యారెంటీలను కూడా తూచా తప్పకుండా అమలు చేస్తూ ఈరోజు 15 ఆగస్టు సందర్భంగా 4 సంక్షేమ కార్యక్రమాలను కూడా లాంచ్ చేయడం జరుగుతుంది. అట్టి లబ్ధిదారులకు ఈరోజు సీఎం చేతుల మీదుగా అక్కడ హైదరాబాద్లో ప్రోగ్రాం మొదలవుతుంది. మన మండల కేంద్రంలో కూడా పోతిరెడ్డిపల్లి గ్రామాన్ని ఎంచుకోవడం జరిగింది. అక్కడ కూడా ఈ 4 గ్యారెంటీలకు సంబంధించింది ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, ఈ 4 పథకాలకు సంబంధించిన లబ్ధిదారులకు ఈరోజు మన పోతిరెడ్డిపల్లి గ్రామంలో స్థానిక మన ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు ఆధ్వర్యంలో మా మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా పాల్గొనడం జరుగుతుంది. అట్టి వేడుకలు ఘనంగా సిద్దిపేట జిల్లా జగదీపూర్ మండల వ్యాప్తంగా 76వ గణతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు. జగదీపూర్ పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ చంద్రమోహన్ జెండా ఎగరవేశారు. అలాగే మండలంలోని అన్ని గ్రామాల్లో జెండా ఎగరవేసి జాతీయ గీతాన్ని పాడారు.
భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో రిపబ్లిక్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు ముఖ్య అతిథిగా విచ్చేసి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. వివిధ శాఖల ద్వారా జిల్లాలో అమలవుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను సాధించిన ప్రగతిని గురించి తన ప్రసంగం ద్వారా తెలియజేశారు. ఉత్తమ సేవలను ఉద్యోగులకు, సీఎంకు, క్రీడా పోటీలలో పథకాలు సాధించిన క్రీడాకారులకు ప్రశంసా పత్రాలు అందించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి భవానీ చంద్ర, టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి, జిల్లా ఎస్పీ రూపేష్, అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, డిఆర్ఓ పద్మజారాణి, అదనపు ఎస్పీ సంజీవరావు, ఆయా శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులు, కుల ప్రముఖులను కలెక్టర్ కలిసి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు కలెక్టర్ ప్రశంసా పత్రాలు బహూకరించారు. పోలీస్ శాఖ, వ్యవసాయ, ఉద్యానవన, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, డైరీ, పశు వైద్య, మహిళా శిశు సంక్షేమం, నీటిపారుదల, ఫిషరీస్ తదితర శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను తిలకించారు. అంతకుముందు ప్రభుత్వం గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతిష్టాత్మకంగా అమల్లోకి తెచ్చిన రైతు భరోసా, ఇంద్రమ్మ ఇల్లు, ఆహార భద్రత, రేషన్ కార్డులు, ఇంద్రమ్మ ఆత్మీయ భరోసాతో పాటు ఇతర సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలలో అమలు తీరును చాటుతూ వివిధ శాఖలు ప్రదర్శించిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి శకటాలను ప్రదర్శన ఆకట్టుకుంది. ఇంద్రమ్మ ఇల్లు నమూనాతో కూడిన హౌసింగ్ శకటం ప్రజలను ఆకట్టుకుంది. రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను అలరింపచేశాయి. ఏదనిండా దేశభక్తి భావాన్ని నింపుకుని తమ ప్రదర్శనతో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో వన్నెలద్దారు. ప్రభుత్వ పాఠశాలల బాలబాలికలు చుడుచక్కని నృత్య రీతులను అలవోకగా ప్రదర్శిస్తూ ఔరా అనిపించారు. బాలబాలికలు ఏకరూప దుస్తులు ధరించి తమ అభినయంతో అలరింపచేశారు. ఎదరిన్న దేశభక్తిని నింపుకొని జాతీయ సమైక్యత భావం పెంపొందేలా దేశభక్తి గేయాలు ఆలపిస్తూ నృత్య ప్రదర్శనతో అందరినీ దృష్టిని ఆకర్షించారు. ఈ సందర్భంగా చిన్నారులను కలెక్టర్ తో పాటు ఇతర అతిథులు, జిల్లా ఉన్నత అధికారులు వారి వద్దకు వెళ్లి మెమెంటోలు, ప్రశంసా పత్రాలు బహూకరించి ప్రత్యేకంగా అభినందించారు. ఈ వేడుకల్లో అన్ని శాఖలకు చెందిన అధికారులు, సిబ్బందులు, స్వతంత్ర సమయోధులు, ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు. అంతకుముందు క్యాంపు కార్యాలయంలో, జిల్లా పరిషత్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు మువ్వన్నెల జెండా ఆవిష్కరించారు. 76వ భారత గణతంత్ర దినోత్సవ సందర్భంగా జరుపుకుంటున్న వేడుకలకు ఇచ్చేసిన జిల్లా ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు, జిల్లా న్యాయమూర్తులకు, స్వాతంత్ర్య సమరయోధులకు, అధికారులకు, పాత్రికేయులకు, విద్యార్థులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ రోజు మన అందరికీ పండుగ రోజు. ప్రపంచంలోనే గొప్ప సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర దేశంగా భారతదేశమును నిలుపుకునేందుకు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సారథ్యంలో భారత రాజ్యాంగం 1950 జనవరి 26న అమల్లోకి తెచ్చుకున్నాము. భారతదేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం సాగించిన అమరవీరులకు, భారత రాజ్యాంగం రూపొందించిన రాజ్యాంగవేత్తలకు ఈ సందర్భంగా నా జోహార్లు అర్పిస్తున్నాను. జిల్లాలో అమలవుతున్న పలు అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాల ప్రగతిని మీకు తెలియజేస్తున్నాను. ప్రజాపాలన పథకం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే ప్రక్రియలో భాగంగా మన ప్రభుత్వం ఈ రోజు నుండి 4 పథకాలను అమలు చేస్తున్నది. ఈ పథకాల వివరాలు గ్రామంలో ప్రజలకు తెలియజేసి వాళ్ళ అభిప్రాయాలను సేకరించడానికి అన్ని గ్రామ పంచాయతీ మరియు వార్డులలో గ్రామ సభలు ఏర్పాటు చేసి అర్హులైన లబ్ధిదారులను గుర్తించి ఈ పథకాల ద్వారా సహాయం అందించుటకు చర్యలు చేపడుతున్నాము. ఈ 4 పథకాలు ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇంద్రమ్మ ఇండ్లు. ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా ప్రజాపాలనలో భాగంగా భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వడానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలు చేయబడుతున్నది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో నమోదు చేయబడి 2023-24 ఆర్థిక సంవత్సరంలో కనీసం 20 రోజులు పనిచేసిన భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు ఈ ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది. రైతు భరోసా వ్యవసాయ అభివృద్ధి మరియు రైతు సంక్షేమమే మన ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత అంశం. అందులో భాగంగా ఈ సంవత్సరం రైతు భరోసా సహాయాన్ని 12,000 రూపాయలకు పెంచడం జరిగింది. వ్యవసాయ యోగ్యమైన అన్ని భూములకు ఈ సహాయాన్ని ఈ రోజు నుండి అందించడానికి నిర్ణయించబడింది. జిల్లాలో ఉన్న రైతులందరూ ఈ పంట పెట్టుబడి సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. కొత్త రేషన్ కార్డులు అర్హులైన ప్రతి కుటుంబానికి కొత్త రేషన్ కార్డు ఇచ్చే ప్రక్రియ ప్రభుత్వం ప్రారంభించింది.
మీ సేవ ద్వారా అందిన దరఖాస్తులను, ప్రజాపాలన ద్వారా అందిన దరఖాస్తులను గ్రామ సభల ద్వారా ఆమోదించుకొని కొత్త రేషన్ కార్డులు జారీ చేయనున్నాము. గ్రామ సభలలో హాజరు కాలేని వాళ్ళు మండలంలోని ప్రజాపాలన సేవా కేంద్రంలో దరఖాస్తులను సమర్పించగలరు. ఇందిరమ్మ ఇండ్లు ప్రజాపాలన కార్యక్రమంలో గ్రామ సభల ద్వారా ఇండ్లు లేని వారి నుండి దరఖాస్తులను స్వీకరించి క్షేత్రస్థాయిలో పరిశీలించి ఇంటి స్థితిగతులను నమోదు చేయడమైంది. వితంతువులు, పారిశుద్ధ్య కార్మికులు, అంగవైకల్యం కలవారు, భూమి లేని నిరుపేదలు మరియు ట్రాన్స్జెండర్స్ ను ప్రత్యేకంగా గుర్తించడం జరిగింది. ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ప్రజాపాలనలో దరఖాస్తు చేయని వారు మండలం లేదా మున్సిపల్ కార్యాలయంలో ప్రజాపాలన కేంద్రంలో దరఖాస్తు చేసుకోవచ్చు. అన్ని వివరాలు సేకరించిన తర్వాత అర్హులైన అందరికీ కూడా ఇండ్లు మంజూరు చేయడం జరుగుతుంది. మహాలక్ష్మి పథకం. మహాలక్ష్మి పథకం ద్వారా జిల్లాలో మహిళలందరికీ మన రాష్ట్ర రవాణా సంస్థ ద్వారా నడపబడే అన్ని పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించబడింది. ఈ పథకం ద్వారా డిసెంబర్ 2023 నుండి డిసెంబర్ 2024 సంవత్సరం వరకు జిల్లాలో 2,20,84,000 మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారు. తద్వారా సదరు మహిళలకు 99,66,92,000 రూపాయలు ఆదా అయినది. మహాలక్ష్మి పథకం 500కే గ్యాస్ సిలిండర్. నానాటికి పెరుగుతున్న ధరల ప్రభావం పేద ప్రజలపై పడరాదన్న సంకల్పంతో మహాలక్ష్మి పథకం కింద కేవలం 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ సరఫరా చేసే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తుంది. ఈ పథకం కింద జిల్లాలో అర్హులైన 161,967 మంది వినియోగదారులకు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ సబ్సిడీ 13,84,67,053 రూపాయలను అందించింది. మెదక్ జిల్లాలోని కొల్చార మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలో ఆదివారం ప్రజాపాలన 4 సంక్షేమ పథకాలను జిల్లా విద్యాధికారి, మండల ప్రత్యేక అధికారి రాధాకిషన్ ప్రారంభించారు. కొల్చారం తహసీల్దార్ మహమ్మద్ గఫర్ మియా, ఎంపీడీఓ కృష్ణవేణి, మండల వ్యవసాయ అధికారి శ్వేతాకుమారి, ఉపాధి హామీ ఏపీఓ మైపాల్ రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ నాగవర్ధన్ల ఆధ్వర్యంలో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, నూతన రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల మంజూరీ పత్రాలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అలాగే మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాగులగారి మల్లేశం గౌడ్, మండల కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో ఈ మంజూరు పత్రాలను అందజేశారు. సీఎం రేవంత్ రెడ్డి పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఆత్మ గౌరవంతో బతికేందుకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సంక్షేమ పథకాలు అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పోతిరెడ్డిపల్లి శేఖర్ రెడ్డి, కుమార్ గౌడ్, మాజీ ఎంపీటీసీ రూపులా, అంశాన్పల్లి మాజీ సర్పంచ్ మన్నే శ్రీనివాస్, మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గంగసాని మహేశ్వర్ రెడ్డి, ట్రెజరర్ మధుసూదన్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు మారెల్లి అనిల్ కుమార్, ఎల్లుగారి శ్రీనివాస్ రెడ్డి, పాండు, మాజీ ఎంపీటీసీ చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మెదక్ జిల్లా నార్సింగి మండలంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు గ్రామాలలో, ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ ఆనంద్, తహసీల్దార్ కార్యాలయంలో ఎంఆర్ఓ కరీం, వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఏఓ యాదగిరి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ రేఖ, పలు పాఠశాలల్లో 76వ భారత రాజ్యాంగ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను వారు ఎగురవేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలందరికీ 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. స్వాతంత్ర సమరయోధులను స్మరించుకొని వారి ఆదర్శాలకు పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగంలోని విలువలు, హక్కుల కోసం పాటుపడాలన్నారు. నమస్కారము. ఈరోజు మన జాతీయ జెండా అనేది 76 సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత జాతీయ జెండా అనేది ఎంఆర్ఓ ఆఫీసు నార్సింగిలో ప్రోగ్రామ్ చేయబడినది. దీనికి సంబంధించిన అందరూ మండల్లో ఉన్న అందరూ మండల లెవెల్ ఆఫీసర్స్ అందరూ హాజరయ్యారు. థ్యాంక్ యూ. నా తరఫు నుంచి నా స్టాఫ్ నుంచి మండల ప్రజలకు శుభాకాంక్షలు. దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు మండల పరిషత్ కార్యాలయంలో జెండా
జాతీయ పతాకావిష్కరణ గావించబడినది. మరి రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారంగా ఈరోజు మనమందరం కూడా భారత రాజ్యాంగంలో మనం ఈ యొక్క పరిపాలన కొనసాగిస్తున్నాం. మేము ఈ అందరూ కూడా ఈ ఈ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను నెరవేర్చి జాతీయ పతాకాన్ని ఎగరవేస్తాను. మండల వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలను గ్రామాల ప్రజలు, పాఠశాలల ఉపాధ్యాయులు అంగరంగ వైభవంగా నిర్వహించారని దౌలతాబాద్ మండల వనరుల కేంద్రం అధికారి గజ్జల కనకరాజు పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండల కేంద్రంలో ఆదివారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ వెంకట లక్ష్మమ్మ, తహసీల్దార్ కార్యాలయం ఎదుట చంద్రశేఖరరావు, ఎంఈఓ కార్యాలయం ఎదుట గజ్జల కనకరాజ్, ఐకేపీ సెర్ఫ్ కార్యాలయం ఎదుట ఏపీఎం యాదగిరి, ప్రెస్ క్లబ్ ఆవరణలో అధ్యక్షులు లింగాల రాజిరెడ్డి, మండల ఆయా గ్రామ పంచాయతీల ఆవరణలలో స్పెషల్ ఆఫీసర్లు, జిల్లా పరిషత్తులతో పాటు ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయులు, అంగన్వాడీ సెంటర్లలో అంగన్వాడీ టీచర్స్, వివిధ యూత్ ఆధ్వర్యాలలో జెండా ఆవిష్కరణ అంగరంగ వైభవంగా నిర్వహించుకున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులు గ్రామాలలో వీధుల గుండా ర్యాలీతో వెళ్లి గణతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ జహీర్, ఆర్ఐ ప్రభాకర్, దౌలతాబాద్ మాజీ సర్పంచ్లు ఆది వేణుగోపాల్, బుడ్డా రమేష్ తో పాటు అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు జనవరి 26 దౌలతాబాద్ మండలంలోని అన్ని ప్రాథమికోన్నత హై స్కూల్ పాఠశాల విద్యార్థులందరూ ప్రభాత్ బేర్గా వెళ్ళి గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నినాదాలు ఈరోజు కార్యక్రమాన్ని మనం ఎందుకు జరుపుకుంటానో ఆ వివరాలు కూడా తెలియజేస్తూ ప్రభాత్ వేరి బయలుదేరి గ్రామం లోపల ఆయా గ్రామాలలోని వీధుల లోపల ర్యాలీగా వెళ్ళి ప్రజల్ని చైతన్యపరచడం జరిగింది. అలాగే గణతంత్ర దినోత్సవం అంటే మనకు స్వాతంత్రం కోసం విదేశీయులను తరిమి 200 సంవత్సరాలు పరిపాలించినటువంటి విదేశీయుల్ని తరిమి మన భారతదేశానికి ఎందరో మహానుభావులు స్వాతంత్రాన్ని సంపాదించి పెట్టారు. ఆ స్వాతంత్రం మనకు 1947 ఆగస్టు 15 అయితే మన భారతదేశానికి మనం ఏ విధంగా పరిపాలన చేసుకోవాలనేది రాజ్యాంగం ద్వారా మనకు జనవరి 26 నాడు జరుపుకుంటున్నాం. ఈరోజు రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు. ఈ రాజ్యాంగం మనకేందంటే సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా అవతరించిన సందర్భంగా ఆయా పాఠశాల లోపల సభలు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశభక్తి గీతాలు, అలాగే వ్యాసరచనల పోటీల్లో విజేతలైనటువంటి విద్యార్థులకు, అలాగే ఈ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి పోటీల లోపల విద్యార్థులందరికీ బహుమతులుగా ప్రాధాన్యం చేయడం జరుగుతుంది. తర్వాత ఆ స్వీట్ల పంపిణీతో ఈ కార్యక్రమం మండలం లోపల మనము విజయవంతం చేసుకోవడం జరిగిందని ఈ సందర్భంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. మెదక్ నియోజకవర్గ అభివృద్ధి కోసం 750 కోట్ల రూపాయల నిధులు తీసుకువచ్చామని, దీంతో అభివృద్ధి చేయడం జరుగుతుందని, అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ ముందుకు పోతున్నామని, గత 10 సంవత్సరాల్లో జరగని అభివృద్ధి సంవత్సర కాలంలో అభివృద్ధి చేసి చూపించామని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్నారు. మెదక్ జిల్లా రామేంపేట మున్సిపాలిటీతో పాటు మండలంలో మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు పర్యటించారు. మున్సిపాలిటీ పరిధిలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్ ను ప్రారంభించారు. అనంతరం స్థానిక చిత్తారమ్మ దేవాలయంలో బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండల పరిధిలోని దామర చెరువు గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 4 పథకాలను ఆయన ప్రారంభించారు. లబ్ధిదారులకు పథకాలకు సంబంధించిన ధృవపత్రాలను ఆయన చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మెదక్ నియోజకవర్గం అభివృద్ధి కోసం 750 కోట్ల నిధులు తీసుకువచ్చామని, 10 సంవత్సరాలు చేయని అభివృద్ధిని సంవత్సర కాలంలో చేయడం జరుగుతుందన్నారు. 10 సంవత్సరాల్లో ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని, గత కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోని ఇందిరమ్మ ఇల్లు ప్రతి గ్రామానికి రావడం జరిగిందని, 10 సంవత్సరాల్లో కూడా ఏ ఒక్క గ్రామానికి సరిపోను పేదవారికి ఇల్లులు ఇవ్వలేదని తెలిపారు. గతంలో తమ సొంత నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, ప్రస్తుతం ప్రభుత్వ నిధులతో పాటు తమ సొంత నిధులను కూడా కేటాయించి అభివృద్ధి ధ్యేయంగా ముందుకు పోతున్నామని, నియోజకవర్గ ప్రజల కష్టసుఖాల్లో పాల్పంచుకుంటూ వారి సమస్యలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా తీరుస్తామని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు అన్నారు. ముఖ్యంగా మీ అందరు కూడా ఇంకొకసారి మరి గణతంత్ర
దిన శుభాకాంక్షలు కూడా మరి తెలియజేసుకుంటూ మరి బ్రహ్మాండంగా 4 స్కీమ్లు కూడా ఇవాళ ప్రారంభించుకుంటా ఉన్నాం. కాబట్టి ఇదే కాదు, భవిష్యత్తులో మీ అన్ని కష్టాలు అన్ని సమస్యలు కూడా తీర్చే విధంగా మరి మీ అందరు కూడా మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడిలాగా మరి నేను పనిచేస్తానని చెప్పి మీ అందరు కూడా ఇంకొకసారి పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మరి మాటిస్తూ మరి ఇంతకు ముందులాగా ఏదో అధికారుల ఇల్లు చుట్టో ఎమ్మెల్యేల ఇల్లు చుట్టో మంత్రుల ఇల్లు చుట్టో తిరిగే అవసరం లేదు. ప్రభుత్వ అధికారులే మీ గ్రామంకి వచ్చి మరి మీ కష్టాలు తీర్చే విధంగా మరి మేము పనిచేస్తామని చెప్పి మీ అందరు కూడా ఇంకొకసారి పేరు పేరున హృదయపూర్వకంగా మరి మాటిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఏదున్నా మాటలలో కాదు, చేతలలో మీ కళ్ళ ముందు అభివృద్ధి కనిపించే విధంగా, సంక్షేమం కనిపించే విధంగా మరి మేము పనిచేస్తామని చెప్పి మీ అందరు కూడా ఇంకొకసారి నా దామర్చెరు కుటుంబ సభ్యులకు పేరు పేరున మాటిస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై కాంగ్రెస్. మరి మీ అందరూ తెలుసు, గత 10 ఏళ్ళు ఏ విధంగా మరి గత పాలకులు వృధా చేసిండ్రో నాకన్నా ఎక్కువ మీకే తెలుసు. కనీసం మనకు ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వలే. వచ్చిందా ఒక రేషన్ కార్డు 10 ఏళ్ళల్లో? 10 ఏళ్ళల్లో ఎవరికైనా రేషన్ కార్డు వచ్చిందా? అంటే 10 ఏళ్ళలో ఒక రేషన్ కార్డు ఇవ్వలే, ఒక ఇల్లు ఇవ్వలే, ఏమి ఇవ్వలే. ఆఖరికి ఏదున్నా మా సొంత డబ్బులతోటి మేము స్కూల్ చేయించినాం తప్ప, ఇప్పుడు ప్రభుత్వ స్కీమ్లు కానీ ఇంతకుముందు సొంత డబ్బులతో స్కూల్ కానీ ఏది చేసినా మేమే చేసినాం తప్ప 10 ఏళ్ళు మనల్ని ఎవరు పట్టించుకోలేదు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. కాబట్టి ఇవాళ ఒకటే విషయం చెప్తా ఉన్నాను తల్లి, ఏదున్నా మనది ప్రజల ప్రభుత్వము, ప్రజాపాలన, ఇంద్రమ్మ రాజ్యం. అంటే మన ఏ ఊరికి పోయినా మనకు కనిపించేది ఇంద్రమ్మ ఇల్లులు తప్ప ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా కనిపిస్తుందా? ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నా అంటే మనం గెలిచి సంవత్సరం కూడా అయితలేదు. సంవత్సరం కూడా కాకముందే మన రామాయణపేటకి మరి మన పిల్లలు మంచిగా చదువుకోవాలని చెప్పి బ్రహ్మాండంగా మరి 100 కోట్లతోటి పెద్ద స్కూల్ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. తెలుసా మీ అందరికీ ఇది? అంటే ఇది సంవత్సరం కూడా కాకముందే. వీళ్ళు ఏంటంటే ఎన్నికలు రాగానే ఒక 4 ముచ్చట్లు చెప్పాలా, 4 మాటలు చెప్పాలా, 4 పనికిరాని ముచ్చట్లు చెప్పి గాయబ్ అయిపోవాలా. ఎన్నికలు వస్తుంటే మేము ఏడుపాయల అమ్మవారికి 100 కోట్లు ఇచ్చేస్తాం, మేము దీనికి 1000 కోట్లు ఇచ్చేస్తాం అంటారు, కానీ ఒక్క పని కూడా కాదు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. ఇవాళ ఏడుపాయల అమ్మవారి గురించి మాట్లాడితే గత 10 ఏళ్లల్లో ఇంతకు ముందున్న ముఖ్యమంత్రి ఒక్కసారి కూడా ఏడుపాయల అమ్మవారి దగ్గరికి రాలేదు అనే విషయం మీ అందరు కూడా గుర్తు చేసుకుంటా ఉన్నాం. అదే మనం గెలిచిన సంవత్సరం లోపలనే మన ముఖ్యమంత్రి గారిని తెచ్చుకొని బ్రహ్మాండంగా మరి ఏడుపాయల అమ్మవారి ఆలయాన్ని, మన మెదక్ చర్చ్ని, మన మెదక్ నియోజకవర్గాన్ని 750 కోట్లు పెట్టి మరి అభివృద్ధి చేసుకుంటా ఉన్నాము అని చెప్పి కూడా మీ అందరు కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఏదున్నా అభివృద్ధి అనేది మీ కళ్ళ ముందు కనిపించేటట్టు నేను పనిచేస్తా అని చెప్పి కూడా మీ అందరు కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఇక రేపు మాకేం ఎన్నికలు ఉన్నాయా? రేపు అయిపోయింది కదా, మొన్ననే గెలిపించారు మీరు. ఇంకో 4 ఏళ్ల దాకా నాకు ఎన్నికలు లేవు. మీకేదో మాయ మాటలు చెప్పి మోసపు మాటలు చెప్తే నాకు వచ్చేది ఏం లేదు. మీరు ఆ రోజు నన్ను సాదుకుంటా అన్నారు, నన్ను ఒక బిడ్డలాగా, మీ ఇంట్లో కొడుకులాగా, ఒక మన్మడిలాగా మరి మీరు నన్ను సాదుకొని గెలిపించడం జరిగింది. కాబట్టి ఏదున్నా మీకోసం, మీ కష్టాలు, మీ సమస్యలు తీర్చే విధంగా పనిచేస్తాం తప్ప మాకు ఇంకో ఉద్దేశం లేదు అని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటా ఉన్నా. నా మెదక్ నియోజకవర్గ కుటుంబ సభ్యులకు రిపబ్లిక్ డే, గణతంత్ర దిన శుభాకాంక్షలు కూడా మరి తెలియజేసుకుంటా ఉన్నాను. మరి అదే కాకుండా మరి ఇవాళ మన రిపబ్లిక్ డే సందర్భంగా మరి 4 కొత్త స్కీమ్లు మరి ఇవాళ ప్రభుత్వం నుంచి మనం ప్రారంభించుకుంటా ఉన్నాం. అదే కాకుండా మరి ఇక్కడనే కూరగాయలు అమ్ముకునే వాళ్ళకు కూడా మరి గత 10 ఏళ్ళు ఎవరు పట్టించుకోలేదు. బట్ వాళ్ళకి బాగా ఇబ్బందులు ఉండే, మరి వాళ్ళ అన్ని ఇబ్బందులు తీర్చే విధంగా మరి వాళ్ళకి 40 షాపులు కూడా కట్టిస్తామని చెప్పి మరి మాటియడం జరిగింది. మరి ఇప్పుడు ఒక టెంపరీ స్ట్రక్చర్ కూడా ఇక్కడ వాళ్ళకి వేసిస్తూ ఉన్నాం. కాబట్టి ఇదే కాదు, బ్రహ్మాండంగా రామాయణపేట మండలిని, మెదక్ నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుంటూ, సంక్షేమ పథకాలు అమలు చేసుకుంటూ, సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందు తీసుకుపోతామని చెప్పి మరి మీ మెదక్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరుల ద్వారా నా రామాయణపేట మండల్, అదేవిధంగా మెదక్ నియోజకవర్గ కుటుంబ సభ్యులకు తెలియజేసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ.
అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అందించడం జరుగుతుందని, రేషన్ కార్డులు అందించిన నిరంతరం ప్రక్రియ అని మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ అన్నారు. చినశంకరంపేట మండలం మిర్జాపల్లి తాండా గ్రామ పంచాయతీలో నేడు నూతనంగా ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు రైతు భరోసా, రైతు ఆత్మీయ భరోసా, నూతన రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన లబ్ధిదారులకు జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ చేతుల మీదుగా పథకాలకు సంబంధించిన ధృవపత్రాలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నేను 4 సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని, రైతు భరోసా, రైతు ఆత్మీయ భరోసా, నూతన రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి లబ్ధిదారులను ఎంపిక చేసి వారికి పథకాలకు సంబంధించిన ధృవపత్రాలను అందించడం జరిగిందని, అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడం జరుగుతుందని, ఎవరు కూడా తొందరపడకుండా ప్రభుత్వం అందజేసిన సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని, ఇది నిరంతర ప్రక్రియ అని, ఎవరైనా అర్హులైన వారు మిగిలిపోతే ఎంపీడీఓ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ తో పాటు తహసీల్దార్ మన్నన్, మండల ప్రత్యేక అధికారి వెంకటయ్య, ఎంపీడీఓ దామోదర్, ఎంపీఓ గిరిజారాణి, మండల వ్యవసాయ అధికారి లక్ష్మీ ప్రవణ్, ఈజీఎస్ ఏపీఓ రాజ్ కుమార్ తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మిర్జాపల్లి తాండా శంకరంపేట మండలం మరి ఈ గ్రామానికి సంబంధించేసి మనం ఈరోజు గౌరవనీయులు పెద్దలు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి వారి యొక్క సూచనల మేరకు మరి ప్రజాపాలనలో భాగంగా వారి ఇచ్చిన హామీ మేరకు 4 ప్రతిష్టాత్మకమైన పథకాలు ఈరోజు ప్రారంభించుకుంటున్నాం. ఈ పథకాలు మొత్తం కూడా జిల్లాలో మనం అన్ని మండలాల్లో ప్రతి ఒక్క గ్రామంలో చేస్తున్నాం. ఒక్కొక్క గ్రామం ప్రతి మండలంలో కూడా చేస్తున్నాం. ఇదే విధంగా అంటే తెలంగాణలో కూడా చేయడం జరుగుతుంది. ఈరోజు మరి అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇది 75 సంవత్సరాల నుండి గణతంత్ర దినోత్సవం అయిపోయిన తర్వాత 76వ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ శుభ సమయాన మనం ఈ 4 ప్రతిష్టాత్మక పథకాలు కూడా మనం శంకరంపేట మండలంలో మిర్జాపల్లి తాండాలోనే మనం ప్రారంభిస్తున్నాము. దీనికి వచ్చిన మొత్తం కూడా రైతు భరోసా, అదేవిధంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు, ఈ 4 పథకాలు కూడా ఉన్నవి. ఇప్పుడు మనం గతంలో మనం ప్రజాపాలన వచ్చిన దరఖాస్తు కావచ్చు, గ్రామసభలో వచ్చిన దరఖాస్తు కావచ్చు, గతంలో మనము కులగణన సర్వే చేసినప్పుడు కానీ, సోషల్ ఎకనామిక్ క్యాస్ట్లో చేసినప్పుడు కానీ వచ్చిన వారి యొక్క అర్జీల మేరకు కానీ, వారి యొక్క సూచనల మేరకు కానీ, వారి యొక్క మరి మా రిప్రజెంటేషన్ మేరకు కానీ దాని ప్రకారం రేషన్ కార్డు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇందిరమ్మ ఇల్లు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇవి మొత్తం కూడా రేషన్ కార్డులో ఎవరైనా రాకున్నా కానీ కూడా అది నిరంతర ప్రక్రియ కాబట్టి మన తర్వాత కూడా ఎంపీడీ ఆఫీస్లో గ్రీవెన్స్ సెల్ ఉంటుంది కాబట్టి అక్కడ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. మ్యాక్సిమం అందరు కూడా వచ్చేస్తున్నవి, ఎడిషన్స్ వస్తున్నవి, అదేవిధంగా కొత్త కార్డులు వస్తూ ఉన్నవి. ఇల్లు కూడా మనకి ఎందుకంటే ఈరోజు మనము ఎక్కడైతే మండలంలోని ఒకే గ్రామం సెలెక్ట్ చేశామో మరి గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు, గౌరవ మంత్రివర్యులు వాళ్ళ యొక్క సూచనల మేరకు ఈరోజు మొత్తం కూడా సాచురేషన్ మోడ్లో కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ కనుక ఏమైనా గ్రీవెన్స్ ఉంటే కూడా మీరు నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది ఎంపీడీ ఆఫీస్లో. కాబట్టి తదుపరి రైతు భరోసా విషయంలో ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ఈ రోజు పుల్కల్ మండలం ఐసోజీపేట గ్రామంలో రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలు, వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రులు దామోదర రాజనరసింహ లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఇందిరమ్మ రాజ్యం ఇంటింటి సౌభాగ్యం కల్పించాలన్న సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశానుసారం నేడు ఈ గ్రామంలో 123 మంది ఇందిరమ్మ ఇండ్లను లబ్ధిదారులకు మంజూరు చేయడం జరిగిందన్నారు. గతంలో 1992లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నిర్పేద కుటుంబాలకు 200 ఎకరాల భూ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగిందని, అదేవిధంగా 168 కోట్లతో సింగూరు కెనాల్ సిమెంట్ లైనింగ్ పనులు త్వరలోనే ప్రారంభం కాబోతున్నాయన్నారు. నియోజకవర్గంలో విద్యా వైద్య కళాశాలలు ఏర్పాటు చేసి నేటి తరం విద్యార్థులు ప్రయోజకులు కావాలనే సంకల్పంతో ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, డిఆర్డీఓ జ్యోతి, ఆర్డీఓ పాండు, జిల్లా పంచాయతీ అధికారి సాయిబాబా, హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ చలపతిరావు, వివిధ శాఖల అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు శ్రీ దామోదర్ రాజనరసింహ గారికి, అడిషనల్ కలెక్టర్, జిల్లా అధికారులు, మండలాధికారులు, గ్రామాధికారులు, ఈ సోజిపేట గ్రామ పెద్దలు, మహిళలు, చిన్నారులు, మీడియా మిత్రులు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముందుగా మీ అందరికీ కూడా 76వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మనము రాజ్యాంగం ఏర్పాటు చేసుకొని పూర్తి చేసుకొని 76వ సంవత్సరంలో అడుగు పెడుతున్నాము. ఈ ప్రజాస్వామ్యంలో, ఈ ప్రజా ప్రభుత్వంలో, ప్రజాపాలన కార్యక్రమంలో నేడు 4 ప్రతిష్టాత్మకమైన పథకాలు ఈ రోజు నుంచి అమలు చేయబోతున్నాము. ఈ 4 పథకాలు వచ్చేసి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డ్స్, అలానే ఇందిరమ్మ ఇండ్లు.
వ్యవసాయ యోగ్యం ఉన్న ప్రతి ఎకరా భూమికి కూడా 12,000 రూపాయలు, భూమి లేని వ్యవసాయ కూలీలకు ప్రతి కుటుంబానికి కూడా 12,000 రూపాయలు ప్రభుత్వం నేటి నుంచి మంజూరు చేయనున్నది. అలానే ఈ రోజు నుంచి కొత్త రేషన్ కార్డ్స్, అలానే ఉన్న రేషన్ కార్డ్స్ లో కొత్త మెంబర్స్ యొక్క అడిషన్ కూడా చేయనున్నాము. అలానే భూమి ఉండి ఇల్లు కట్టుకోవాలనుకున్న నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు కూడా మంజూరు చేయనున్నాము. సో ఈ సోజిపేట గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా మరియు కొత్త రేషన్ కార్డ్స్ అన్ని కూడా ఈరోజు గౌరవ మంత్రివర్యులు చేతుల మీదుగా మీ అందరికీ కూడా ఈరోజు మంజూరు పత్రాలు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రభుత్వ పథకాలన్నీ కూడా మీరు సద్వినియోగం చేసుకోవాలని కూడా కోరుతున్నాను. దీంట్లో ఎటువంటి ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా మా అధికారులు అందరూ కూడా అందుబాటులో ఉంటారు, మీకు సహాయం చేస్తారు. దీంతో సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎప్పుడు మొదలు పెడతారు? నేను వస్తా. ఎక్కడ ఫ్లాట్ ఎప్పుడు వస్తా? కూర్చో. మనం సేవ చేయాలి, మనం పనులు చేయాలి. ఖచ్చితంగా మేము ఏమైతే పనులు అనుకున్నామో ప్రాంతానికి, గ్రామానికి, ప్రజలకు 200 ఎకరాల భూమి ఎప్పుడు ఇచ్చినాం? 200 ఎకరాల భూమి 1992 మొదటిసారి నేను ఎమ్మెల్యే అయినప్పుడు 200 ఎకరాల భూమి పేదోళ్లకు భూ పంపకం చేసినాం. కానీ మీరు మర్చిపోయారు, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మామిడి తోటలు, 15 బోర్లు, కరెంటు లైన్లు గుంజినాము, అన్ని చేసినాం. ఈరోజు దాని ఏమంటారు, ఈ పనులు ఎక్కడ పోతున్నాయి? హైదరాబాద్ పోతున్నాయి. అంటే ఇవన్నీ మనము గుర్తు పెట్టుకోవాలి. మనకైతే సహాయం ఎవరు చేసిర్రో, మనల్ని ఎవరైతే ఆదుకున్నారో, ఇంద్రమ్మ పేరు మీద ఈ పథకాలు తీసుకొచ్చుకొని మళ్ళీ ఈ సోజిపేటకి వెళ్తే మొదలు పెట్టి మీరు పనులు మొదలు పెట్టుకోవాలి. 4 నెలలు పూర్తి చేసుకోవాలి. ఎక్కడే కష్టం ఉండకూడదు. మీరు ఇల్లు కట్టుకోవాలి, రేషన్ కార్డులు తీసుకోవాలి, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఆర్థిక సాయం తీసుకోవాలి, రైతులకు రైతు భరోసా తీసుకోవాలి. ఆ ఉద్దేశంతో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టాం కనుక మనము ఆ పెద్ద మనిషి పేరు ఏం పేరు కొడదాము, ఆడ టెంకాయ కొడదామా వద్దా? ఈ తినలేనట్టు మీరు అందరూ కూడా ఎవరురా అట్లా చెప్పండి. గ్రామానికి పోదాం, సరేనా? ధన్యవాదాలు. మన ప్రాంతానికి సంబంధించిందే గాని, మన ప్రజలకు సంబంధించిందే గాని ఈరోజు రెసిడెన్షియల్ స్కూల్స్ ఎట్లా తయారవుతున్నాయి చూసిరా? వీడియోలు చూసిరా ఎట్లా తయారవుతున్నాయి రెసిడెన్షియల్ స్కూల్స్? ఏమైనా ఆలోచన ఉన్నదా? ఏమైనా ఆలోచన కలిగిందా? 10 ఏళ్ళు ఎక్కడ ఒక స్కూల్ని పట్టించుకోలేదు. ఈరోజు ఉదాహరణకు పుల్కల్ల, సింగూరు కాడ, బస్సాపూర్ కాడ, అందోలు కాడ ఎక్కడెక్కడ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయో అన్ని రెసిడెన్షియల్ స్కూల్ ఇలా మరమ్మతులు, అన్ని ఆడపిల్లలు చదువుకునే స్కూళ్లకు జాగ్రత్తలు తీసుకోవాలి, రక్షణ కల్పించాలి. కాంపౌండ్ వాళ్ళే కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చరే కానీ, గ్రౌండే కానీ, ఏది అయితే అవసరం ఉందో పిల్లలకు వాళ్ళకందరికీ అన్ని అందియాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ మొదలుపెట్టినాము. రాబోయే కాలంలో వచ్చే 15 రోజుల లోపల ఖచ్చితంగా మనము సింగూరు కాలువకు సీసీ లైనింగ్ కు శంకుస్థాపన చేస్తాము. ఇక మీరు ఇల్లు ఎప్పుడు మొదలు పెడతారో మీరు నిర్ణయం తీసుకోవాలి. ఎప్పుడు ముగ్గు పోపించుకుంటారో మీరు నిర్ణయం తీసుకోవాలి. మీరు పిలుస్తూ వచ్చి టెంకాయ కొడతా, పిలవకపోతే నేను రాను. పిలుస్తురా లేదా? పిలుస్తారా? పిలిస్తే వచ్చి టెంకాయ కొడతా, చాయ్ తాగి పోతా. చాయ్ తాగిపిస్తారా లేదా?